నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా వార్తల వివరాల్లోకి వెళ్తే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఘనంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. పెద్ద ఎత్తున రక్తదానంలో యువకులు పాల్గొన్నారు. పేద ప్రజలకు చీరలు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పండగ వాతావరణాన్ని తలపించాయి. కార్యక్రమంలో భాగంగా విశాఖ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కోల గురువులు, వైకేసీపీఆర్ చైర్మన్ చొక్కాకుల లక్ష్మి వెంకట్రావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం మరియు ఇతర నాయకులతో కలిసి కేకే రాజు కేక్ కట్ చేశారు. అనంతరం ఇక్కడ నిర్వహించిన రక్తదాన శిబిరంలో కేకే రాజుతో పాటు పెద్ద ఎత్తున యువకులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి ధృవ పత్రాలు అందజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పేద ప్రజలకు కేకే రాజు చేతుల మీదుగా చీరలు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని వారి కష్టాలను తీర్చిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా రూపకల్పన చేశారన్నారు. అలాగే ఆధునిక విద్యా విధానం అందిపుచ్చుకునే విధంగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ రోజు మన ముఖ్యమంత్రి పుట్టినరోజు అయినప్పటికీ ఒక గిరిజన ప్రాంతమైన చింతపల్లిలో ట్యాబ్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. ఈ పథకంలో 35 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా అభివృద్ధి చేశారని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రత కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక మార్పులు తీసుకువచ్చారన్నారు. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 25 లక్షల వరకు ఉచిత వైద్యం, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అపరిమితంగా ఉచిత వైద్యం పొందే విధంగా ఈ ప్రభుత్వం రూపకల్పన చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో మమేకమయ్యే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి రూపకల్పన చేశారన్నారు. పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమనే భావనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. తండ్రికి మించిన తనయుడిగా పేరు సంపాదించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న ఆయన అభిమానులు ఒక పండుగలా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బన్నాల శ్రీనివాస్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, నియోజకవర్గంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, సీనియర్ నాయకులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, వార్డు ఇన్ఛార్జ్, సీనియర్ నాయకులు, మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటు పాఠశాలల కంటే ధీటుగా 23,500 కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రభుత్వ పాఠశాల యొక్క రూపురేఖలు మార్చి ఈరోజు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. గతంలో ఉన్న ప్రభుత్వాలు విద్యని వ్యాపారం చేసి వారి కేబినెట్ లో ఉన్న కొంతమంది వ్యక్తులకి తొత్తులుగా మారి కమిషన్లకు అక్కుతుపడి విద్యను వ్యాపారం చేస్తే ఈ రోజు రాబోయే రోజుల్లో విద్యని పూర్తిగా ఉచితం చేయాలని పాటుపడుతున్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అదేవిధంగా ఈరోజు వైద్యానికి సంబంధించి ఈరోజు ఉచిత వైద్యం అన్నా, ఆరోగ్యశ్రీ అన్నా, 104 అన్నా, 108 అన్నా గుర్తుకొచ్చే పేరు స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ నయాంలో తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కానీ, 104 కానీ, 108 అంబులెన్సుల ద్వారా పేదవాడికి వైద్యాన్ని ఉచితం చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఉచిత వైద్యాన్ని నిర్లక్ష్యం చేసి ఈరోజు ఆ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది చాలీచాలని జీతాలతో, చాలీచాలని వేతనాలతో ఏదైనా రుగ్మత వస్తే వైద్యం చేయించుకోలేక ఎన్నో కుటుంబాలు అనాథలుగా మిగిలిన సందర్భాలు మనం చూసాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల గత ప్రభుత్వ హయాంలో 1059 ప్రొసీజర్స్ మాత్రం ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,276 ప్రొసీజర్స్ కి 1000 రూపాయల ఫీజు దాటిన దగ్గర నుంచి మొన్న 18వ తారీఖు వరకు 2019 మే 30వ తారీఖు నుంచి 2023 డిసెంబర్ 18వ తారీఖు వరకు 1000 రూపాయల ఫీజు దాటిన దగ్గర నుంచి 10 లక్షల రూపాయల ఫీజు వరకు ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు మొన్న డిసెంబర్ 18వ తారీఖు నుంచి 1000 రూపాయల ఫీజు దాటిన దగ్గర నుంచి 25 లక్షల రూపాయల ఫీజు వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా
ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వాలే ఆరోగ్య భద్రత కల్పించాలి. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఆర్థిక స్తోమత లేక వైద్యం చేయించుకోలేక అకారణంగా మరణం చెంది ఏ కుటుంబంలోనే నిరాశ్రయ అనాథలుగా ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఆరోగ్యశ్రీ వ్యవస్థను బలోపేతం చేయడంతో కాకుండా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అసమ్మతి సెగలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. పలువురు వైకాపా నేతలు ఆయనకు వ్యతిరేకంగా ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశం నిర్వహించారు. 33వ వార్డు వైకాపా అధ్యక్షుడు రంది గోపి మాట్లాడుతూ వాసుపల్లి నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. వైకాపాలోని సీనియర్ నాయకులను కాకుండా తన అనుచరులను ఆలయాల ట్రస్ట్ బోర్డుల చైర్మన్లుగా నియమించారని ఆరోపించారు. వైకాపా నాయకులు కార్యకర్తలను పార్టీ నుంచి బయటికి పంపేలా ఆయన చర్యలు ఉన్నాయన్నారు. అధిష్టానం జోక్యం చేసుకుని రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే వాసుపల్లికి సీటు కేటాయించరాదని డిమాండ్ చేశారు. 31-42 వార్డుల వైకాపా అధ్యక్షులు బత్తిన నాగరాజు, జుబేరి, మాజీ కార్పొరేటర్లు కొప్పుల వెంకట్రావు, పోలిపల్లి జ్యోతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు షేక్ జుబేర్, 31వ వార్డు, పాత 31వ వార్డు, కొత్తది 42వ వార్డు. పార్టీ ఆవిర్భావం నుండి వైఎస్ఆర్ పార్టీకి అన్ని విధాలుగా అర్థబలంగా కానీ ధన రూపంగా కానీ అన్ని విధాలుగా సపోర్ట్గా నిలిచి ఎన్ని వదంతులు ఎన్ని మా మీద బలంగా అపోజిషన్ పార్టీ పెట్టిన ప్రతి హింసకి తట్టుకుంటూ అన్ని విధాలుగా మా మీద పెడుతున్న ప్రెజర్ని మేము ఫైట్ చేసుకుంటూ వైఎస్ఆర్ పార్టీలోనే ఇన్నాళ్ళ వరకు కొనసాగడం జరిగింది. ఇక మీదటి కూడా వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగుతాం. ఎందుకంటే ముఖ్యంగా 42వ వార్డు అనేది 2 భాగాలు, సౌత్ నార్త్ మధ్యన ఉన్న వార్డు మాది. కానీ సౌత్లోని ఎక్కువ మాకు ప్రోగ్రామ్స్ అన్నీ జరిగేవి. అయితే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి సౌత్ దక్షిణ నియోజకవర్గంలో గణేష్ కుమార్ గారికి మరి టికెట్ ఇస్తారు అనేటువంటి ఒక సమాచారం మాకైతే తెలిసింది. అయితే ఒక్క విషయం ఏంటంటే మేము బ్రౌన్రాజు గారితో 2019లో వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాము. అయితే 2020లో టికెట్లు ఆయన కొంతమందికి ఇవ్వడం జరిగింది. అందులో నాకు, కొప్పుల వెంకట్రావు గారికి, వడ్డాది రాజు గారికి, గౌరి గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఆయన మరణాపాయ స్థితిలో ఉండేటప్పుడు వాసుపల్లి గణేష్ కుమార్ గారు టీడీపీ నుంచి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగిన దగ్గర నుంచి కూడా మమ్మల్ని మరి మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు. ఆయన సబ్జెక్టు ప్రత్యేకించి వాసుపల్లి గణేష్ కుమార్ సౌత్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. ఫస్ట్ టైం టీడీపీ గెలిచాడు, రెండోసారి కూడా టీడీపీ గెలిచాడు. టీడీపీ నుంచి 2021లోకి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. నేను ఆల్మోస్ట్ నా పేరు కొప్పుల వెంకట్రావు, నేను సీనియర్ మోస్ట్ కార్పొరేటర్ని. 95 నుంచి కంటిన్యూస్గా గడుస్తూ వచ్చాను. 3 సార్లు కార్పొరేటర్గా ఎన్నికాను. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా, కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా, ఎస్సీ ఎస్టీ ఉమెన్ కమిటీ చైర్మన్, వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా, మరి ఎన్నో పదవులు స్టాండింగ్ కమిటీ మెంబర్గా 6 సార్లు చేశాను. ఇంత సీనియర్ మోస్ట్ ఒక షెడ్యూల్ కాస్ట్ లీడర్ అండి విశాఖపట్నం జిల్లానని సీనియర్ మోస్ట్ లీడర్ అండి నాకు చాలా తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది వాసుపల్లి గణేష్ కుమార్. ఎందుకంటే సౌత్లో ఇంత బలమైన నాయకుడు ఉండకూడదు అతనికి పోటీగా. రేపొద్దున భవిష్యత్తులో ఎమ్మెల్యేగా ఎదుగుతానో లేదా ఇంకో రాజకీయంగా ఎదుగుతానని దురాలోచన చేసి నన్ను రాజకీయంగా అణదొక్కడానికి ప్రయత్నం చేసి అతను సక్సెస్ అయ్యాడు. మొట్టమొదట 2011 మార్చి 12న పార్టీ ఆవిర్భావం నుంచి కూడా దక్షిణ నియోజకవర్గంలోనే మొట్టమొదటి వ్యక్తిని నేను. కోలా గురువుల కంటే సీనియర్ నేను పార్టీ పరంగా మేము వచ్చి ఎంతో కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి పార్టీ ఉండేటప్పటికి కూడా నేను ఫ్లాట్ కూడా అమ్ముకున్నాం. అయినా వార్డు అధ్యక్షుడిగా 13 సంవత్సరాలు బట్టి ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ వార్డు అధ్యక్షుడిగా 33వ వార్డు అధ్యక్షుడిగా ఉన్నాం. ముందు 28, తర్వాత 33వ వార్డు. అయితే ఈయన గణేష్ కుమార్ గారు ఎంటర్ అయిన తర్వాత పార్టీకి చేసింది ఏ సేవ లేదు. ఇండివిజువల్ సేవ తప్పించి ఆయన సొంత ఎజెండాతోటి పార్టీలో నడిపిస్తున్నట్టు తప్పించి పార్టీలో వచ్చిన కార్యకర్తలు సీనియర్లను అసలు గుర్తించడం లేదు. సీనియర్లే కాదు, ఇప్పుడు మొన్నటి వరకు కూడా వార్డు కార్పొరేటర్లు కూడా చాలా అసంతృప్తితో ఉండి నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టడం, వాళ్ళు కూడా ఏంటి ఇలా జరుగుతుంది. మన దక్షిణ నియోజకవర్గంలో 4 మారారు ఇప్పటికీ కన్వీనర్లు.
ఈయన మారినా సరే ఈయనలో అసలు ఏం ఒంటెద్దు పోకడిగా వెళ్ళడం, కార్యకర్తలను పట్టించుకోకపోవడం, ఎందుకు ప్రతి అసలు కార్యకర్త అన్నవాడు ఎందుకు వీళ్ళకి ఎంత కష్టపడి ఉన్నారు కదా, వీళ్ళకి ఎలాగోలాగా ముందు తీసుకెళ్ళాలి, వాడు పార్టీ పరంగా ఉన్న వాళ్ళకి ముందు పదవులు చూడాలనేసి అన్న ఆలోచనే లేకుండా ఆయనతో వచ్చినటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు. ఏదైతే మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గణేష్ కుమార్ గారు మన వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీలో ఉన్న బలమైన లీడర్లని అనగడొక్కడానికే నిరంతరం శ్రమిస్తున్నారు తప్పితే పార్టీ అయితే బలపడడానికైతే ఆయన ఎక్కడ అవకాశం కల్పించడం లేదు. ఎందుకంటే వార్డు అధ్యక్షుడి పదవులు బాధ్యతలు అధ్యక్షుడికి అప్పచెప్పకుండా పదవులు లేని వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి ఒక బూత్ కమిటీలు వేయాలన్నా వార్డాధ్యక్షుడు ఉండాలి, ఒక సచివాలయ కమిటీలు వేయాలన్నా వార్డాధ్యక్షుడు ఉండాలి. కాకపోతే ఈ వార్డాధ్యక్షుడితో సంబంధం లేకుండా ఆయనతో పాటు వచ్చిన టీడీపీ క్యాడర్కి బాధ్యతలు అప్పచెప్తూ కమిటీల్లో ఉన్న వాళ్ళందరినీ ఆ టీడీపీ వాళ్ళకే వేస్తూ ఇచ్చిన వాళ్ళకే ఇస్తూ పదవుల్ని ఆయన ఇలాగ వార్డుని 31 వార్డుని విశాఖ ఉత్తర నియోజకవర్గం 55వ వార్డు ధర్మానగర్ తిక్కవానిపాలెంలో 73 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైన్లు మరియు పలు అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన కార్యక్రమం ధర్మానగర్ రామాలయం వద్ద 55వ వార్డు కార్పొరేటర్ కేవీఎన్ శశికళ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నగర మేయర్ శ్రీమతి హరివెంకట కుమారి, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ శ్రీ కేకే రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ మచ్చిరాజు, డిఈ భరణి, ఏఈ చాణక్య, వార్డు అధ్యక్షులు కేపీ రత్నాకర్, దుప్పలపూడి శ్రీనివాసరావు, జేసీఎస్ మండల కన్వీనర్ వసంతాల అప్పారావు, 55వ వార్డు నాయకులు వై సిద్ధార్థ, గ్రంథి మహేష్, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, బద్రి, ఎండి గౌష్, కరుణ, దివాకర్, నాగా రెడ్డి, ధర్మేంద్ర రెడ్డి, గ్రామ పెద్దలు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని విశాఖపట్నం నియోజకవర్గం 51వ వార్డు కార్పొరేటర్ రొయ్య వెంకటరమణ ఆధ్వర్యంలో దివ్యాంగుల మధ్యలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించారు. దేవుడితో సమానమైన కల్లా కపటం లేని చిన్నాల మధ్య జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి పూర్తి ఆయుర ఆరోగ్యాలతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 51వ వార్డులో ఈరోజు మా యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ లవ్ అండ్ కేర్ అనే మానసిక వికలాంగుల ఆశ్రమంలో ఈరోజు మా తరపు నుంచి ఈరోజు చిన్నపిల్లలు ఏదైతే ఉన్నాయో మానసిక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేవునితో సమానం. అదేవిధంగా వాళ్ళకందరికీ కూడా ఈరోజు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు తన ఆఖరి శ్వాస వరకు వైసీపీ జెండానే మోస్తానని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 33వ వార్డు అధ్యక్షులు మాదాబత్తుల రమేష్ ఆధ్వర్యంలో అల్లిపురం వెంకటేశ్వర స్వామి మెట్ట వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ముఖ్య అతిథిగా హాజరైన వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా కేక్ కట్ చేసిన అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజు విశాఖ ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనని ఎంతో ఆప్యాయంగా గణేష్ అంటూ పలకరించి ఎంతో ఆనందంగా మాట్లాడారన్నారు. పేదల అభివృద్ధి తప్ప వేరొక ధ్యాస లేని నిబద్ధత కలిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. దక్షిణ నియోజకవర్గంలో లక్షలాది రూపాయలు వెచ్చించి ఆయా నాయకులు జగనన్నపై పెంచుకున్న ప్రేమతో నేడు పేదలకు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న మాదాబత్తుల రమేష్ ను ఇటీవల వార్డు అధ్యక్షుడిగా నియమించడం జరిగిందన్నారు. కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు, నాయకులకు వైసీపీ పార్టీలో గుర్తింపు ఉంటుందని వెల్లడించారు. మాదాబత్తుల రమేష్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఖచ్చితంగా ఎగురవేస్తామని, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యేగానే కాకుండా మంత్రిగా చూడాలనేదే తమ ఆకాంక్షని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రధాన కార్యదర్శి సచినాపల్లి రాము, సచినాపల్లి రాము, వార్డు మహిళా నాయకులు ఊర్వశి భాను, లక్ష్మీకాంతం, అనురాధ, చంద్రకళ, కొల్లి సత్యవతి, కార్యకర్తలు పులి, రవి, చంటి, హరి, గురుస్వామి, రెడ్డి, కృష్ణ రెడ్డి, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఆనందకరమైన దినం. ఆంధ్ర రాష్ట్రంలో సీఎం
ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మా కనకారెడ్డి గారి అధ్యక్షులు 35వ వార్డు ఆధ్వర్యంలో పెద్దల విష్ణు గారు, బుజ్జి గారు, రవి, తర్వాత కోనశంకర్ గారు కూడా విచ్చేస్తున్నారు. వీరందరి నేతృత్వంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. లక్కీ షాపింగ్ మాల్ నుంచి సుమారు ఒక 500 మందికి చీరలు రప్పించి కేక్ కట్ చేసి నా రాజకీయ జీవితంలోనే తెలుగుదేశంలో ఉండేటప్పుడు నేను చేసేది ఒకటి కనకారెడ్డికి, రెండోది ఆయిల్ రాముకి. ఆ రోజు నుండి నేను చూస్తా ఉన్నాను, ఈ రోజు వరకు నేటి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తాడు కనకారెడ్డి. ఊరికనే ఉండడు, పార్టీ కోసం అతను లైఫ్ ఇస్తాడు, త్యాగం చేస్తాడు, అతను బ్లడ్ ఇస్తాడు పార్టీ కోసం. ధీటుగా జవాబు ఇవ్వగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి అడుగు తీసి అడుగు పైన వేస్తే ఈ యువగలం కాదు, పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు అందరూ కూడా మట్టి కరిసిపోతారని చెప్పి నేనైతే గట్టిగా తెలియజేస్తా ఉన్నాను అన్నమాట. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన శుభ సందర్భంగా మా యొక్క 35వ వార్డులో మన ప్రీతమ నాయకులు పేదల పని నిత్యం ప్రజలు ఉండే ఏకైక నాయకుడు ఉన్నారంటే మన నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క వార్డులో భారీ కేక్ కటింగ్ చేస్తూ ఇక్కడ ఉన్న వృద్ధులకు, మహిళలకు 500 చీరలు ఆయన మన ఎమ్మెల్యే గారి చేతుల మీద పంచడం జరిగింది. అలాగే రేపు రాబోయే 2024 ఎలక్షన్లో ఈ యొక్క దక్షిణ జిల్లాలో మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఐటరీగా ఎమ్మెల్యే అవుతారని ఈ సభాముఖం కాదు, అమ్మవారి పాదాల సాక్షిగా మేము చెప్తున్నాం, సంఘాపడుతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క 35వ వార్డు నుండి సార్ మాకు అన్ని రకాల బాధ్యత మాత్రం భారీ మెజార్టీలో గెలిపించి సార్కి గిఫ్ట్కి ఇస్తామని చెప్తున్నాం. మా వార్డు అన్ని వార్డుల బాధ్యతలు వచ్చి మన విశాఖపట్నం సంబంధించిన 6 నియోజకవర్గాలకి ధీటుగా ఈ యొక్క నిజం భారీ మెజార్టీ గెలిచి రేపు రాబోయే రోజుల్లో కూడా నేను మొదటి నుంచి కోరుకుంటుంది ఎమ్మెల్యే గారిని ఒక మినిస్టర్ గారి పదవులు చూడాలని కోరుకుంటాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా 33వ వార్డు వెంకటేశ్వర మెట్ట గౌరీ సేవా సంఘం భవనం వద్ద వైసీపీ జిల్లా కార్యదర్శి శ్రీ వెంకటేశ్వర మెట్ట హౌస్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్, వైసీపీ జేసీఎస్ మండల అధ్యక్షుడు కరి నీలకంఠం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా పలు సేవా కార్యక్రమాల మధ్య జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వారితో పాటు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నీలాపు రమణారెడ్డి, స్థానిక వైసీపీ అధ్యక్షురాలు చిన్నమ్మలు పాల్గొని కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేసిన అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారు. అటువంటి ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించి ప్రజలకు మరింత చేరువు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అయ్యప్పారెడ్డి, బ్రహ్మం, శివ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 33వ వార్డు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా ఉదయం 9 గంటల 8:30 నుండే పేదలకి అంటే 1000 రూపు ఉన్న వాళ్ళకి ఉచితంగా బీపీ, షుగర్ టెస్టులు చేయడం, వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ క్యాంపు, ఉచిత మెడికల్ క్యాంపు. అదే కాకుండా పేద మహిళలకి చీరల పంపిణీ జరుగుతుంది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఘనంగా చేయడం జరుగుతుంది మా వార్డులో నాయకులు సౌత్ ప్రధాన కార్యదర్శి నీలపు రమణారెడ్డి గారు, మరి సీనియర్ నాయకుడు పాల శ్రీహర్ రెడ్డి గారు, అలాగే కార్యకర్తలు, ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా హాజరయ్యి, అదే పిల్లి శివ అందరూ కూడా, మచ్చ నవకరాజు గారు, వీళ్ళందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడంలో తోడ్పడ్డాం. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు అంటే ఈ ఇండియాలో మొదటి సీఎం పథకాలు పెట్టడమే కాదు, దాన్ని అమలు చేయాలని చాటి చెప్పే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దేశ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిది
జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం. మోహన్ రెడ్డి గారికి ఎంతో చక్కగా అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు చేస్తూ, అలాగే ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమం శ్రీ బొడ్డేటి ప్రసాద్ గారు, నీలకంఠమ్మ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకి అందరికీ కూడా ఆ ఏడుకొండలవాడి గుడి ఎదురుగుంట పెట్టారు. ఆయనకి కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు 33వ వార్డు వెంకటేశ్వర మెట్ట బుడ్డేటి ప్రసాద్ గారు, నీలకంఠం గారు ఆధ్వర్యంలో వెంకటేశ్వర మెట్ట మీద 33వ వార్డులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈరోజు తెల్లవారు నుంచే వృద్ధులకు అందరికీ కూడా మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళకి మందులు, బీపీ చెకప్లు, షుగర్ చెకప్లు అన్నీ చేయించి తర్వాత వాళ్ళందరికీ కూడా చీరల పంపిణీ కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ప్రతి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి గౌరీ శంకర గ్రంథాలయం దగ్గర ఘనంగా నిర్వహిస్తున్నట్టు 35వ వార్డు వైసీపీ అధ్యక్షుడు అలుపున కనకారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరై భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత నిధులతో సుమారు 500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేయడం సామాన్య విషయం కాదన్నారు. ఇటువంటి కోట్లాది మంది అభిమానులున్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే అన్నారు. వైసీపీ పార్టీ బలోపేతానికి అలుపున కనకరెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. తప్పకుండా భవిష్యత్తులో ఇటువంటి నాయకులకు వైసీపీ ప్రభుత్వం నుంచి గుర్తింపు వచ్చేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దలు వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువెళ్తా అన్నారు. అలుపున కనకరెడ్డి మాట్లాడుతూ పేదల పెన్నిది నిత్యం ప్రజల్లో ఉండి దక్షిణ ప్రజలకు కుటుంబ సభ్యుల్లో ఆదుకుంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ని అఖండ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా 175 నియోజకవర్గాలకు గాను 175 సీట్లు వైసీపీ గెలుచుకునే విధంగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ రవి, జి గంగాధర్, బత్తుల రాము, పి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పేదల పెన్నిధి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 33వ వార్డులోని వైభవంగా ఘనంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదలను ప్రేమిస్తారో ఆ పేదల కోసమే నేను అంటూ ఉన్నానని చెప్పేసి ఇక్కడ మా నాయకుడు అధ్యక్షులు రమేష్ గారు, అలాగే మా యొక్క మాజీ కార్పొరేటర్ గారు శ్రీ పచ్చిపల్లి రామ్మ గారు ఆధ్వర్యంలో సీనియర్ నాయకులందరూ కూడా ఉన్నారు. వారందరి ఆధ్వర్యంలో మహిళా నాయకులందరూ కూడా సుమారు 2 లక్షల ఖరీదు చేసే ఈ యొక్క పుట్టినరోజుని ఒక పండగ మాదిరిగా జరుపుతా ఉన్నారు. కలేజా కావాలి, డబ్బు ఉండేవాడు ప్రతి ఒక్కడు కూడా చేయలేడు. ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి. ఆ నాయకుడు అంటే ప్రాణాలను ఇచ్చే సాహసం ఉండాలి. అలాంటి నాయకులు కోట్లాది మంది కార్యకర్తలుగా ఉన్న పార్టీ ఏదంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. మీరేమో ఇలాంటి రాతలతోటేమో కనీసం గాలి గోటిని కూడా తాకలేరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జై జగన్. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా 33వ వార్డులో మా డైనామిక్ లీడర్ వాసుపల్లి గణేష్ కుమార్ గారు అధ్యక్షతన ఆయన ఆధ్వర్యంలో ఈ 33వ వార్డులో పుట్టినరోజు సందర్భంగా పేదలకి, మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గం 25వ వార్డు మధురానగర్ జీవీఎంసీ హై స్కూల్ 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 25వ వార్డు కార్పొరేటర్ సారిపల్లి గోవింద్తో కలిసి పాల్గొని విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన అనంతరం విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ శ్రీ కెకే రాజు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి చదువుకోవాలనే తపన తాపత్రయమైన ప్రతి విద్యార్థి కూడా వారి కోరిక మేరకు ఉన్నత విద్య వరకు కూడా ప్రభుత్వమే చేయూతనివ్వాలి, ప్రభుత్వమే ఆ కుటుంబాలకు అండగా నిలబడాలి. తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెళ్ల కుటుంబంలో సుఖ సంతోషాలు నింపాలనే ఏకైక సంకల్పంతో విద్యా వ్యవస్థలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్పులు తీసుకువచ్చారన్నారు. ఈరోజు కడుపులో పడ్డ పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వాతాతల వరకు కూడా నవరత్నాల ద్వారా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అర్హతని ప్రామాణికంగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నా కుటుంబంతో సమానం, సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ పక్షపాతం లేకుండా పరిపాలన చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పార్టీ మండలాధ్యక్షులు కటుమూరి సతీష్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పార్టీ మండలాధ్యక్షులు అల్లి శంకర్రావు, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ కేవీ బాబా, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఆళ్ల గణేష్, హైస్కూల్ ప్రిన్సిపల్ శాంతికుమారి, ఎం సునీల్, గాలి ప్రసాద్, పరదేశి రెడ్డి, సంబు పద్మ, సన్నీ, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఎలా అంటే నేను ఇప్పుడు ఓపెన్ చేశాను, ఇంతకుముందే ఓపెన్ చేశాను, ఇది ఓపెన్ చేశాను కదా, గూగుల్లోకి వెళ్ళాను, యూట్యూబ్ వచ్చింది, మళ్ళీ అది అలా ఉంటుంది, మళ్ళీ గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళాను, మళ్ళీ బ్యాక్ వచ్చింది, మళ్ళీ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాను, మళ్ళీ బ్యాక్ వచ్చాను, ఫేస్బుక్ ఓపెన్ చేశాను, మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు మీ పిల్లలు చేసి చూడాలనుకుంటే మీరు స్క్రీన్ మీద జస్ట్ ఎలా అంటే ఇవన్నీ వచ్చేస్తాయి. రోజు ఒకసారి మర్చిపోతారండి. మీరు అర్థం చేయాల్సిందంటే జస్ట్ ఒక ఫింగర్ ఎలా అంటే వాళ్ళు ఎంతమంది ఏం చూసారు, ఫేస్బుక్, యూట్యూబ్, ఇవన్నీ కూడా స్క్రీన్ మీద వస్తాయి. అలా ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళకి కూడా భయం ఉంటుంది. ప్రతిరోజు వాళ్ళ ట్యాబ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. అంటే మన పిల్లలు మంచి భవిష్యత్తు కోసం చాలా ఈజీ. స్క్రీన్ మీద జస్ట్ ఎలా అంటే ప్రీవియస్ వచ్చేస్తూ ఉంటాయి. వాటిలో మొదలు పెట్టిన తర్వాత ఫింగర్తో ఎక్కడ టచ్ అవ్వకుండా ఎలా అంటే స్క్రీన్ మీద ప్రీవియస్ ఏం చూసారో కూడా కనపడతాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 47వ వార్డు అరుంధతి నగర్లో స్టాండింగ్ కమిటీ మెంబర్ కంటిపాము కామేశ్వరి ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ శ్రీ కెకే రాజు పాల్గొని వారి చేతుల మీదుగా అన్న సమారాధన చేశారు. ముందుగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో వీకే పీసీపీఐఆర్ చైర్మన్ చొక్కాకుల లక్ష్మీ వెంకట్రావు, ఐసీఎస్ మండల కన్వీనర్ వసంతాల అప్పారావు, 47వ వార్డు నాయకులు గురువోజీ, సుకుమార్, విజయ్, రాఘవులు, నర్సింగ్, సురేష్, కనకరాజు, లక్ష్మణ్, వాసు, జయకుమార్, రమేష్, సాగర్, నాగరాజు, అప్పన్న దొర, జయకుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినాన్ని పురస్కరించుకొని 47వ వార్డులో కార్పొరేటర్ అయినటువంటి శ్రీమతి కంటిపాము కామేశ్వరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానం, అలాగే పేదలకు చీరల పంపిణీ మరి కార్యక్రమాన్ని చెల్లెలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చాలామంది ఇచ్చేయడం జరిగింది. ఈరోజు మరొకటే చెప్తా ఉన్నా, ఏదైతే పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటను ప్రతి పేదవాడికి ఆ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ప్రపంచ విపత్తు కూడా వచ్చినటువంటి కరోనాతో ప్రపంచ విపత్తు కూడా వచ్చినటువంటి సందర్భంలో ఎక్కడా కూడా ఏ ప్రజా పథకాన్ని కూడా ఆపకుండా ఈరోజు దాన్ని నడిపిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పేదల పార్టీగా అభివర్ణిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన అరంగారిన వర్గాల వారు ప్రతి ఒక్కరు కూడా మరి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నారంటే దానికి కారణం
ఆయన పేద ప్రజల గురించి, పేద ప్రజల మీద ఉన్నటువంటి అభిమానం అని చెప్పవచ్చు. గాజువాక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ లంచం తీసుకునే సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలో రైటర్గా పనిచేసిన రాజశేఖర్ 5,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. బాధితుడు ఫిర్యాదుతో ముందుగానే ఏసీబీ అధికారులు వ్యూహరచన చేశారు. స్టేషన్లోనే విచారిస్తున్నారు ఏసీబీ ఏడీఎస్సీపీ శ్రావణి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.